Hello friends, welcome back to our channel friends. Dr. NTR University of Health Sciences BPT, BSc MLT and BSc పారామెడికల్ కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ లో మార్పు సో అప్డేట్ అయితే జస్ట్ ఇందాకే వచ్చింది. ఇప్పుడు వచ్చింది, ఈ రోజే వచ్చింది. సో మనం అయితే ఇప్పుడు చూసేద్దాం. ఇందులో కొన్ని కాలేజెస్ అయితే డిలీట్ చేయడం జరిగింది అండ్ కొన్ని కాలేజెస్ యాడ్ చేయడం జరిగింది. సో పూర్తి వివరాలు అయితే నేను మీకోసం అయితే ఈ వీడియోలో చెప్పగలుగుతాను. అండ్ టోటల్గా మనకి పారామెడికల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి ఎంటైర్గా అని చెప్పేసి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఒకసారి, ఓకేనా? సో ఫ్రెండ్స్, అప్డేట్ తెలుసుకునే ముందు ఇంకా ఎవరైతే వీడియోకి లైక్ చేయలేదో లైక్ అయితే చేయండి. అండ్ నేను ఉంది మీ కొరకే, మీకు అప్డేట్స్ ఎల్లప్పుడూ ఆన్ టైంకి అందేలా నేను చూస్తూ ఉంటాను. మన ఛానల్ అందుకొరకే ఉంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికైనా మన ఛానల్ గురించి కొంచెమైనా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చి ఉంటుంది కదా, ఈ ఛానల్ చాలా బాగుంది అని చెప్పేసి ఏదో ఒక రూపంలో అయితే మీకు అప్డేట్ రూపంలో కావచ్చు, ఆన్ టైంకి అప్డేట్ కావచ్చు, లేదంటే వేరే సజెషన్ వల్ల కావచ్చు, వేరే మీకు డబుల్ కోర్సెస్కి ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని చెప్పేసి అనేక రకాలుగా నేనైతే హెల్ప్ చేస్తున్నాను. కాబట్టి ఫర్ దట్ అయితే ప్లీజ్ కన్సిడర్ మీ, ఓకేనా? సో ఒకటి చూసుకోండి ఫ్రెండ్స్, మనమైతే వెబ్సైట్లోకి అయితే వచ్చిన తర్వాత చేసిన ఇందాకైతే మనకి అప్డేట్ అయితే వచ్చింది. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. జస్ట్ ఇందాకే వచ్చింది అప్డేట్, మీరు చూసుకోవచ్చు. ఈరోజు 8th February అనమాట. నోటీస్ టు ద క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీపీటీ బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ కోర్సెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడైతే మనకు ఒకటి ఇచ్చారు, ఏంటి అంటే యాజ్ పర్ ద కమ్యూనికేషన్ రిసీవ్డ్ అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. ద అడ్మిషన్ టు బీపీటీ బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ కోర్సెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్. సో కోర్సెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ఫాలోయింగ్ కాలేజెస్ ఈజ్ విత్ హెల్ప్ ఫర్ ద phase 1 కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇచ్చారు. కొన్ని చేర్పులు అయితే ఇక్కడ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ చిత్తూరు వాజ్ డిలేటెడ్ ఫర్ phase 1 కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇచ్చారు. కొన్ని అప్రూవల్ రాకపోవడంలో ఇప్పుడైతే మనకైతే ఇక్కడైతే ఈ యొక్క డెసిషన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంది, దేర్ ఫోర్ ద ఆప్షన్ విచ్ హ్యావ్ ఆల్రెడీ బీన్ ఎక్సైజ్ ఫర్ ద అబోవ్ కాలేజ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ నల్ అనమాట. అంటే ఇన్ కేస్ మీరు కనుక ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ మనకి నిన్నటికేంచి వచ్చినాయి కదా, సో మీరు ఆల్రెడీ కనుక ఇచ్చి ఉంటాయి ఈ యొక్క కాలేజీకి, ఇప్పుడైతే మీరు ఈ యొక్క కాలేజీకి ఇస్తే ఇది ఇవ్వనంటే అనమాట. ఎందుకంటే అలా డిలీట్ అయిపోయింది కాబట్టి మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చినా కానీ అందులో నుంచి డిలీట్ అయిపోతుంది. సో మీరు ఇచ్చినా కానీ ఇక్కడ నల్ అనేది వస్తుంది అనమాట, అంటే ఇవ్వనట్టుగా ఉంటుంది. ఫర్ దట్ మళ్ళీ మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. సో అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే మనకి ఇక్కడ బీపీటీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ కాలేజెస్లో కొన్ని కాలేజెస్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏషియన్ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ కాలేజ్ ఆఫ్ ఎంఎల్టీ అనమాట. ఇది వచ్చేసి మనకి విజయవాడలో కొత్తగా యాడ్ చేశారు. అండ్ ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నిమ్స్ సేమ్ మనకి ఇది రెండు ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ఒకటి ఎంఎల్టీకి, ఇంకోటి వచ్చేసి మనకి ఫిజియోథెరపీకి అనమాట, కొత్తగా యాడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ లక్ష్మీ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ మనకి తిరుపతిలో ఉంది, ఇది కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ఇవన్నీ వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్. అండ్ పారామెడికల్కి చూసుకున్నట్లయితే మనకి ఏఎన్టీ కోర్స్కి ఇక్కడ మనకి ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ చిన్నకాని నుంచి కొత్తగా మనకి ఏఎన్టీ అండ్ కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ ఐఎంజీ ఇమేజింగ్ టెక్నాలజీ అండ్ ఆప్టోమెట్రీ అండ్ పర్ఫ్యూజన్ టెక్నాలజీ అండ్ రీనల్ డయాలసిస్ టెక్నాలజీతో పాటుగా న్యూరోఫిజియాలజీ అనే కొత్త కోర్సెస్ యాడ్ చేశారు ఫర్ phase 1 కౌన్సిలింగ్కి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మరొకటి ఏంటి అంటే ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ గురించి ఇచ్చారని చెప్పేసి ఇచ్చారు. ఇన్ ద వ్యూ ఆఫ్ ద అబోవ్ చేంజెస్ అండ్ ఎడిట్ ఆప్షన్ ఈజ్ మేడ్ అవైలబుల్ టు ఫెసిలిటేట్ ద క్యాండిడేట్ టు రివైజ్ ఆర్ మోడిఫై ద ఆల్రెడీ ఎక్సైజ్డ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇన్ కేసు మీరు సేవ్ చేసుకున్నా కానీ ఎడిట్ అయితే ప్రతి ఒక్కరు చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ నోటీస్ రూపంలో వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఇప్పుడు మనకైతే చేంజ్ చేస్తారు. వెబ్ ఆప్షన్స్ యొక్క ఇక్కడ మీరు చూసుకోండి, ఒకటి మార్పు అయితే మీరు చూసుకోండి. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ ఇది వరకు 10th February వరకు మాత్రమే ఉండే. ఇప్పుడు వచ్చేసి 11th February వరకు 11 PM ఫిబ్రవరి వరకు అయితే మీరు ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. అప్పటి వరకు మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట, ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకోండి, ఒక డేటా చెప్పాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇదివరకు సీట్ మ్యాట్రిక్స్లో వచ్చేసి ఏమవుతున్నాయంటే ఏయూ రీజన్లో పారామెడికల్ కోర్సెస్కి ఎన్ని సీట్స్ ఉన్నాయంటే ఫ్రెండ్స్ టోటల్ లెక్కేస్తే 935 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదివరకు బీఎస్సీ పారామెడికల్ ఏయూ రీజన్కి సంబంధించినటువంటి అనమాట. సో నెక్స్ట్ ఎస్వీయూ రీజన్కి సంబంధించినటువంటివి మొత్తం వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే ఎస్వీయూ రీజన్కి ఉన్నటువంటి పూర్తిగా బీఎస్సీ పారామెడికల్, ఇందులో వచ్చేసి మళ్ళీ బీపీటీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ లేవు అనమాట. సో బీఎస్సీ ఎంఎల్టీ ఉన్నాయి కానీ బీపీటీ లేవు. బీఎస్సీ ఎంఎల్టీ అండ్ పారామెడికల్కి సంబంధించినటువంటివి ఏయూ రీజన్లో 935 ఉంటాయి. ఎస్వీ రీజన్లో ఉన్నటువంటివి 492 అనమాట ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ పారామెడికల్ అనమాట. ఇందులో వచ్చేసి బీఎస్సీ ఎంఎల్టీ లేవు,
ఎక్స్క్లూడింగ్ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీపీటీ ఓన్లీ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ బీఎస్సీ పారామెడికల్ సీట్స్ ఆర్ దీస్ అనమాట. 935 ఫర్ AU రీజన్ అండ్ ఎస్వీ రీజన్లో 492 అనమాట. ఇందాక చెప్పాను కదా, అలాగే మనకి బీఎస్సీ ఎంఎల్టీ కలిపి అని చెప్పేసి, లేదు నేను ఇందాక ఇప్పుడే బుక్ తీసి చూస్తున్నాను. ఓన్లీ ఎస్వీ రీజన్ అండ్ AU రీజన్లో ఉన్నటువంటి పారామెడికల్ కోర్సెస్కి యొక్క సీట్స్ అనమాట, ఎక్స్క్లూడింగ్ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీపీటీ. అండ్ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీపీటీ నేను నెక్స్ట్ చూపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకైతే సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేశారు. ఇది అంతా నేను మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇదివరకు ఇవన్నీ అయితే నేను క్యాలిక్యులేట్ చేశాను, చాలా టైం పట్టింది. బట్ నేనైతే మీకు ఆ వీడియో అయితే పెట్టలేదు అనమాట, ఎందుకంటే మీరు ఇంట్రెస్ట్ చూపించలేదు అందుకొరకి. బట్ ఇదైతే నేను రేపు మార్నింగ్ వరకైనా లేదంటే ఈరోజు నైట్ వరకైనా పెట్టేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.